హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య వడూరు ఫ్రమ్ ఏకే జూడ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు కొన్ని చూపిస్తున్నాను అనమాట. అందులో మనకి ఇవన్నీ సర్ప్రైజులు ఇచ్చిన వెజిటబుల్స్. ఈ సర్ప్రైజ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మనం చూడుకోకుండా పెరిగిపోయిన వెజిటబుల్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకా ఏమి సర్ప్రైజ్ చేస్తాయంటే నాకు ఇంకోండి, ఇక్కడ బిలింబి ఉసిరి స్టమక్ కూడా వస్తుంది. అది కూడా ఐ ఫీల్ సర్ప్రైజ్. మామూలుగా కింద అయితే కాసినాయి, ఒకసారి కింద నుంచి మళ్ళీ పైన కూడా కాయడం అనేది నాకు ఐ ఫీల్ సర్ప్రైజ్. అయ్యో, కింద చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా, అది కాస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కూడా పోతేస్తుంది అనమాట. బిలింబి ఉసిరి పోత. ఇవి కూడా భలే అందంగా ఒకటి రెండే పూస్తాయి అనుకుంటే ఎన్ని పూసి చాలా కనువిందు చేస్తున్నాయి. ఇక్కడున్న బీరకాయ నేను పాలినేషన్ చేసినది కూడా బాగానే పెరుగుతుందన్నమాట, సంతోషంగా. అండ్ ఇక్కడ ఉన్న అవకాడో పిండి ఇక్కడే చూసాను, ఇక్కడ కూడా కనిపించింది ఒక పిండి, అవకాడో పిండి. అండ్ గులాబీలు, ఇక్కడ పెరుగుతున్న సొరకాయ కూడా నాకు సర్ప్రైజ్గా కనిపించింది. దొంగగా పెరిగేస్తుంది ఇది కూడా. అండ్ ఇంకా దొంగగా పెరిగిన కూరగాయలని చూపిస్తాను మీకు. సర్ప్రైజ్ ఇచ్చినవి, నేను హ్యాపీ ఫీల్ అయిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు సర్ప్రైజ్ ఫీల్ అయింది ఏంటంటే, ఇది ఉంది కదా సూర్య నామచోరి, చిన్న చిన్న మొగ్గలేసి అక్కడక్కడ పూత నిలబడింది. ఈసారి బాగానే అనుకున్నాను, కానీ అంతకుముందు వేసిన ఒక పూతలో ఈ పూత ఇప్పుడు నిలబడుతుంది కదా, అంతకుముందు వేసిన పూతలో నిలబడ్డ ఇది సూర్యనామచోరి కాయ. ఇది కూడా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యా. ఇది ఈరోజు ఇలా ఉంది కదా ఎల్లో కలర్లో, రేపు ఎల్లుండే కలర్ మారుతుంది అన్నమాట. ఇది సూర్యనామచోరి. దిస్ ఇస్ సూర్యనామచోరి. ఇలా ఉసిరికాయలా ఉంటుంది అన్నమాట. ఇది బాగుంది కదా, ఇదే సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. ఇది రేపు రెడ్ కలర్లో వచ్చినప్పుడు కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇంకా సర్ప్రైజ్ ఫీల్ని, ఇక్కడ పెరుగుతున్న జంబో వాటర్ యాపిల్ బర్డ్స్ తినేస్తాయని ఇట్లా మూతేస్తుంటా. సరే ఎంత పెద్దగా ఎదిగిపోతుంది, మరి ఇంత పెద్దగా ఎదిగితే అనుకోలేదు నేను. ఇంకా ఇది వచ్చి మంది ఒరిజినల్ యాపిల్ ప్లాంట్. ఇది ఇంకా ఏమీ ఇవ్వలేదులే, సర్ప్రైజులు మనకి. ఎదుగుతుంది మంచిగా.
అండ్ ఇక్కడ వచ్చి ఉన్న మన అంజూర్. ఇది ఎందుకో చాలా ఎక్కువ టైం పడుతుంది, ఎండ తగట్లేదు దీనికి, అందుకనేసి ఎక్కువ టైం పడుతుంది రైప్ అవడానికి. ఇంకోండి ఇక్కడ మన నిమ్మ చెట్టు, నిమ్మకాయలు కాస్తుంది కదా, ఇది ఇలాగే కొంచెం ముగ్గురు వెంటనే రాలుతుంది అనమాట. ఎప్పుడైనా నిమ్మకాయ రాలిన తర్వాత తీసుకుంటే మంచి ఇది ఉంటుంది అనమాట అండి. ఇంకా ఇట్లా మనము కంపోస్ట్ చేసుకున్నప్పుడు ఇట్లా కంపోస్ట్ ఇందులోకి రాలుతుంది కదా, ఇది ఇట్లా వేసినప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ మన ఒక 2-3 years నుంచి పెరగకుండా ఉన్న గ్రేప్ ప్లాంట్ బాగా పెరుగుతుందండి. అండ్ కింద నుంచి తీసుకొచ్చాను కదా, ఇది కింద ఖాళీ చేసి తీసుకొచ్చి డ్రమ్లో వేసాను. ఇది కూడా చాలా సర్ప్రైజింగ్గా పూస్తుంది మన మల్బెర్రీ. ఇది కానీ చచ్చిపోద్దేమో అని భయపడ్డాను, కానీ సెట్ అయింది ఇక్కడ మొత్తానికి పాపం. ఇక నేను ఇలా సీవీడ్ వేసాను అనమాట. సీవీడ్ వేసి అన్ని జాగ్రత్తలు చేసిన వల్ల బాగానే ఇది పూత పట్టి అదే బాగా పెరుగుతుంది. నాకు బాగా భయంకేసింది, ఇంత పెద్ద చెట్టు పెంచి ఆదం చేసుకున్నానని బాధ అనిపించింది కొంచెం. మొత్తానికి ఇది వేస్ట్ అవ్వకుండా పెరగడం అనేది చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించింది అనమాట అండి. ఇవన్నీ మల్బెర్రీ ఇవి ఫ్రూట్స్. ఇంత లావ్ అయిపోయిందని భయపడి తీసేసాను, అట్లా అదొక సర్ప్రైజ్ ఇచ్చింది. అండ్ ఇక్కడ కూడా అంతే, ఇంకా చిన్న చిన్నగా పెరుగుతున్న మన ఇవి పాలకూర ఇవన్నీ కూడా ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అది ఆ డ్రమ్లోది వేసినట్టే బాగా పెరిగినాయండి ఇక్కడ. ఇవన్నీ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే థింగ్స్ కదా, మీతో షేర్ చేసుకుందాం. అండ్ ఇట్లా మనం మొక్కలు చేంజ్ చేసినప్పుడు దానికి సీవీడ్ ఆర్ ఏంటిది మన ఎప్సమ్ సాల్ట్ వేసి అట్లని షాక్ ఫీల్ అవ్వకుండా గురి కాకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనే విషయం కూడా మనం గుర్తుంచుకుని ఇలా పాట్ చేంజ్ చేసినప్పుడు మనం వేసుకోవడం అనేది ముఖ్యమని మీకు ఈ వీడియోలో ఇంకొకసారి గుర్తు చేయడానికి అనేసి చేస్తున్నా. ఇవేమో మన మ్యాంగో ప్లాంట్ ఇంకా రైప్ అవ్వట్లేదు. ఇది ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. ఇది ఎప్పుడు రైప్ అవుతుందో ఏమో మరి. ఓకేనండి, హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.